గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఈ సిపి గెట్ 2026 లో ఈ వీడియో ఫర్ ఫస్ట్ టైం చేస్తున్నా. ఎందుకంటే రిజల్ట్ గురించి, హాల్ టికెట్ గురించి, సర్టిఫికేట్ల గురించి 3-4 వీడియోలు చేసిన ఆల్రెడీ. చూసిర్రు, చాలా మంది చూసిర్రు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. మళ్ళీ చెప్తున్నా, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మంచిగా సపోర్ట్ ఇస్తున్నారు. అండ్ మీకు కూడా నేను మంచి కంటెంట్ ఇస్తా. క్లియర్? అండ్ ముందే చెప్తున్నా, ప్లే స్టోర్ లోకి వెళ్ళి మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోర్రి. ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే, ఆల్రెడీ యాప్ లో చాలా మంది జాయిన్ అయ్యారు. వాళ్ళకి పర్సనల్ డౌట్స్ చాలా వచ్చినాయి. అసలు కొంతమందికి ఈడబ్ల్యూఎస్ అంటేనే తెలియదు. ఈడబ్ల్యూఎస్ అంటే తెలియదు. అప్లికేషన్ చేసేటప్పుడు పెట్టనే లేదు ఈడబ్ల్యూఎస్. ఒక ఓసీ అమ్మాయి ఈడబ్ల్యూఎస్ తెలియదు ఆమెకి. డిగ్రీ అయిపోయింది. ఈడబ్ల్యూఎస్ ఉంటుందని చెప్పిన తర్వాత పాపం వాళ్ళ అంత పెద్ద రిచ్ కిడ్స్ కూడా ఏం కాదు. ఈడబ్ల్యూఎస్ ఉంటుంది అని చెప్పిన తర్వాత ఇప్పుడు పోయి అప్లై చేసుకుంది. అండ్ ఇప్పుడు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఈడబ్ల్యూఎస్ యాడ్ చేసుకుంటది. ఆ ఈడబ్ల్యూఎస్ కోట కింద 500-600 ర్యాంక్ ఉన్నా కూడా ఉస్మానియా మెయిన్ క్యాంపస్ సీట్ వస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అన్నట్టు. ఎందుకు? ఈ క్యాంపస్ స్టూడెంట్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుంది. ఇక్కడ లోగో కనిపిస్తుంది కదా, మన లోగో. ప్లే స్టోర్ లోకి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయగానే యూజ్ అనదర్ మెథడ్ అని వస్తుంది. అది క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది యాప్. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవుతుంది. యూజ్ అనదర్ మెథడ్ క్లిక్ చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అయినాక సిపి గెట్ గైడెన్స్ కోర్స్ అని ఉంటుంది. బై నౌ ఆప్షన్ ఉంటుంది. బై నౌ క్లిక్ చేసి పేమెంట్ చేసి జాయిన్ అవ్వండి. అక్కడ కాలేజెస్ లిస్ట్ అవైలబుల్ గా ఉంటాయి. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ వీడియోస్ ఉంటాయి. వెబ్ ఆప్షన్స్ వీడియోస్ ఉంటాయి. ఎట్లా పెట్టాలి అని చెప్పేసి. నెక్స్ట్ పర్సనల్ చార్ట్ కూడా చేసుకోవచ్చు. మనకి యాప్ ఓపెన్ చేయగానే మీకు చార్ట్ ఆప్షన్ ఉంటుంది, చేయొచ్చు. ఓకే, ఎందుకు? మీకు డౌట్స్ క్లియర్ అయితే అన్నట్టు. ఒక సర్టిఫికేట్ గురించి ఆమెకు తెలియదు, సో చెప్పడం వల్ల తెలిసింది. ఆమె ఎందుకు పేమెంట్ చేయాలి, ఎందుకు అని అనుకుంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెలియకపోతే ఎట్లుంటది. అట్లా చాలా మందికి బోనఫైడ్స్ గురించి, క్యాస్ట్ గురించి, ఇన్కమ్ గురించి, ఇంకా వేరే డౌట్స్ చాలా ఉన్నాయి. మీ డౌట్స్ అన్ని ఎప్పుడైనా క్లియర్ చేస్తా. పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3 అడ్మిషన్స్ అయిపోయేంత వరకు. సో నేను మీకు గైడెన్స్ ఇస్తా ఉంటా. మీరు యాప్ లో జాయిన్ అవ్వండి. ఈ వీడియో స్టార్టింగ్ చెప్తున్నా. ఓకే డన్. ఈ వీడియో అయితే మొత్తం ఎండ్ వరకు చూడండి. చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ పెట్టుర్రి. యాప్ లో చాలా మెసేజ్ వస్తున్నాయి, వాళ్ళకి టైం అంతా రిప్లై అవుతుంది. యూట్యూబ్ లో కామెంట్స్ రిప్లై ఇద్దామంటే 100 మెసేజ్ వస్తున్నాయి, 100 కామెంట్స్ వస్తున్నాయి. రిప్లై చేయడానికి టైం ఉండలేదు, అయినా కూడా కొన్నిటికి ఇస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. వీడియో అయితే స్టార్ట్ చేస్తా. మనకి మెయిన్ గా అంటే లైక్ సీట్ లో టైప్స్ ఉంటాయి, టైప్స్ ఆఫ్ సీట్స్ మెయిన్ గా. ఇప్పుడు సిపి గెట్ లో ఏంటంటే స్కాలర్షిప్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. ఒక సీట్ అనేది ఎట్లుంటుంది అంటే, ఒకటి రెగ్యులర్ సీట్ ఉంటుంది, ఒకటి సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ ఉంటుంది, ఒకటి పేమెంట్ సీట్ ఉంటుంది. మనం వినగానే ఏమనుకుంటాం, రెగ్యులర్ సీట్ వస్తేనే మనకి స్కాలర్షిప్ వస్తుంది, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ వస్తే మనకి స్కాలర్షిప్ రాదు, పేమెంట్ సీట్ వస్తే కూడా మనకి స్కాలర్షిప్ రాదు అని అనుకుంటాం. ఎందుకంటే పేమెంట్ సీట్ లోనే పేమెంట్ అని ఉంది కాబట్టి మొత్తం స్టూడెంటే కట్టాలనుకుంటాం. కానీ పీజీలో సిపి గెట్ లో ఏ సీట్ వచ్చినా, ఇప్పుడు ఎంఏ రెగ్యులర్ సీట్ వచ్చింది, ఎంఏ ఇంగ్లీష్ రెగ్యులర్ సీట్ వచ్చింది, లేదంటే ఎంఏ ఇంగ్లీష్ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ వచ్చింది, లేదంటే ఎంకమ్ రెగ్యులర్ సీట్ వచ్చింది, ఎంకమ్ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ వచ్చింది, ఎంఎస్సి రెగ్యులర్ సీట్ వచ్చింది, లేదా ఎంఎస్సి సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ వచ్చింది, అందరికీ స్కాలర్షిప్ వస్తుంది. లేదంటే ఎంఎస్సి పేమెంట్ సీట్ వచ్చింది, అందరికీ స్కాలర్షిప్ వస్తుంది. కానీ ఎలిజిబిలిటీ ఉండాలి. ఏంది? తెలంగాణ లోకల్ అయి ఉండాలి. తెలంగాణ లోకల్ అయి ఉండాలి. నీకు సిపి గెట్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినా నువ్వు తెలంగాణ లోకల్ కాకపోతే, తెలంగాణ స్టూడెంట్ కాకపోతే నీకు స్కాలర్షిప్ రాదు. తెలంగాణ వాళ్ళకి మాత్రమే తెలంగాణ గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్ అయినా, కర్ణాటక అయినా, మహారాష్ట్ర అయినా, ఢిల్లీ అయినా, బీహార్ అయినా, అస్సాం నుంచి కూడా మెసేజ్ వస్తున్నాయి మనకి. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ వేరే స్టేట్ నుంచి వస్తారు, వాళ్ళందరికీ స్కాలర్షిప్ రాదు. తెలంగాణ స్టూడెంట్స్, తెలంగాణలో మొత్తం ఫస్ట్ నుంచి డిగ్రీ వరకు చదువుకున్న వాళ్ళకి మాత్రమే స్కాలర్షిప్ వస్తుంది. అండ్ తెలంగాణలో స్కాలర్షిప్ రావాలంటే తెలంగాణ స్టూడెంట్ కి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్. లేటెస్ట్ ఇన్కమ్ ఉండాలి. ఏప్రిల్ 2026 తర్వాత తీసుకున్న ఇన్కమ్ ఉంటే మీకు పనిచేస్తుంది. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఎస్సీ వాళ్ళకి కేటగరైజేషన్ జరిగింది. ఇప్పుడు మాదిగా అనే క్యాస్ట్ ఉన్నాడు, మాదిగా అనే క్యాస్ట్ ఉంటే వాళ్ళు ఎస్సీ గ్రూప్ 2 కిందకి వస్తారు. మాలా అనే క్యాస్ట్ ఉంది, వాళ్ళు ఎస్సీ గ్రూప్ 3 కిందకి వస్తారు. నీ క్యాస్ట్ సర్టిఫికేట్ లో ఎస్సీ అనే ఉంటది, ఎస్సీ మాదిగా, ఎస్సీ మాలా అనే ఉంటది. కానీ ఎస్సీ మాదిగా గ్రూప్ 2 అని ఉండాలి. ఆ గ్రూప్ 2 అనేది లేకపోతే కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకో. ఇప్పుడు అప్డేట్ కొత్త క్యాస్ట్ తీసుకుంటే అది గ్రూప్ 2 అని వస్తుంది. ఆల్రెడీ తీసుకుంటే నో ప్రాబ్లం. నెక్స్ట్ బీసీలకు పాత క్యాస్ట్ అయినా పర్లేదు, ఎస్టీలకు కూడా పాత క్యాస్ట్ అయినా పర్లేదు. క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. అందులో ఉన్న డీటెయిల్స్, మీ ఊరు, మీ మండలం, మీ డిస్టిక్ కరెక్ట్ ఉంటే సరిపోతుంది. సో క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి ఇది. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది పేరెంట్స్ గవర్నమెంట్ జాబర్స్ అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇయ్యరు, మీకు స్కాలర్షిప్ రావు. ఓకే, పేరెంట్స్ గవర్నమెంట్ జాబ్ అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ రావు. అండ్ నార్మల్ గా మనం ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకుంటే రూరల్ ఏరియాస్ అయితే అంటే విలేజ్, మాది రాజన్న సిరిసిల్ల జిల్లాలో బోయినపల్లి మండలం ఒక చిన్న విలేజ్ మాది. సో మాది రూరల్ విలేజ్ కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది 1,50,000 కిందికి ఉండాలి. 1,50,000 కిందికి ఇన్కమ్ సర్టిఫికేట్ లో ఉంటే మనకు స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ అర్బన్ ఏరియాస్ వాళ్ళకి 2 lakhs కిందికి ఉండాలి. సిటీలో ఉన్న వాళ్ళు అర్బన్ ఏరియాస్ అంటాం. అర్బన్ ఏరియాస్ ఇప్పుడు హైదరాబాద్ లో స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి 2 lakhs కిందకి ఉంటే సరిపోతుంది, స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఏప్రిల్ 2026 తర్వాత ఉండాలి.
నెక్స్ట్ 2 lakhs కిందికి ఉండాలి. రూరల్ ఏరియాస్ లో అయితే 1.5 lakh కిందికి ఉండాలి. చెప్పండి. నేను స్టూడెంట్ ని స్కాలర్షిప్ పర్పస్ లో అంటే వాళ్ళే ఇస్తారు. 1,49,000 వేసినా ఏం కాదు. కానీ 1,50,000 కిందికి ఉండాలి. అర్బన్ ఏరియాస్ అయితే 2 లక్షల కిందికి ఉండాలి. 1,99,000 వేసినా ఏం కాదు. క్లియర్, డన్. సో ఇప్పుడు ఏంది, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, తెలంగాణ స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ ఉండాలి. పీజీ చేసి బీడీ చేసినా, బీడీ చేసి పీజీ చేసినా స్కాలర్షిప్ వస్తుంది. కానీ డబుల్ పీజీకి రాదు. ఒక పీజీ చేసి ఇంకో పీజీ చేస్తే రాదు. డన్. ఇప్పుడు ఇది ఎలిజిబిలిటీ ఉందనుకో మీకు, సో మీకు ఇక్కడ రెగ్యులర్ సీట్ వచ్చినా, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ వచ్చినా, పేమెంట్ సీట్ వచ్చినా మీకు స్కాలర్షిప్ వస్తుంది. ఇప్పుడు కరీంనగర్ లో ఎంఎస్సి మ్యాథ్స్ చేసింది మా సీనియర్ ఒక అక్క. ఆమెకి స్కాలర్షిప్ అప్లై చేసింది, ఈ పాస్ ఎలిజిబుల్ చేసుకుంది. అది ఎంఎస్సి మ్యాథ్స్ పేమెంట్ సీట్. సో పేమెంట్ సీట్ వచ్చినా సరే ఈ పాస్ స్కాలర్షిప్ అప్లై చేస్తాం. మనము స్కాలర్షిప్ అప్లై చేసే వెబ్సైట్ పేరు ఏంటంటే ఈ పాస్ తెలంగాణ. ఈ పాస్ తెలంగాణ. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అంటాం, గుర్తుపెట్టుకోరి. ఇది కూడా చాలా మంది తెలియదు. స్కాలర్షిప్ లో 2 టైప్స్ ఉంటాయి, ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్. ఈ పాస్ తెలంగాణ అని కొడితే వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేయగానే కింద పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ అని అడుగుతుంది. ప్రీ మెట్రిక్ అంటే అప్ టు 10th క్లాస్ వరకు స్కూల్ పిల్లల స్కాలర్షిప్. 10th అయిపోయింది అంటే ఇంటర్, డిగ్రీ, పీజీ, ఎంబీఏ ఏది చేసినా, బీటెక్ చేసినా, ఏది చేసినా సరే అది పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కిందకి వస్తాం. ఈ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అనేది క్లిక్ చేసుకుంటాం. ఈ పాస్ లో క్లిక్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం మనం. అది ఎప్పుడు పీజీ అడ్మిషన్స్ అయిపోయినాక, phase 1, phase 2, phase 3 అయిపోయినాక, అడ్మిషన్స్ అన్ని క్లోజ్ అయినాక అప్పుడు మీకు స్కాలర్షిప్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అది December 31st దాకా లాస్ట్ డేట్ ఉంటుంది. ఏం టెన్షన్ లేదు, ప్రశాంతంగా అప్లై చేసుకోవచ్చు. క్లియర్. సో చెప్పేది ఏంటంటే రెగ్యులర్ సీట్ వచ్చినా, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ వచ్చినా, పేమెంట్ సీట్ వచ్చినా అందరికీ స్కాలర్షిప్ వస్తుంది. ఓకే, డన్. ఇప్పుడు ఏంది, ఎంత వస్తుంది, ఎంత కట్టాలి, డన్. ఇప్పుడు రెగ్యులర్ సీట్ అనుకో, ఎంఏలో ఏ కోర్స్ అయినా సరే రెగ్యులర్ సీట్ అయితే వీళ్ళకి ఏం కట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఫీజు ఎంత ఉంటుంది అంటే 14,500 ఏమో ఉంటుంది అరౌండ్. ఓకే, 14,500 ఏమో ఉంటుంది ఎంఏ రెగ్యులర్. ఇప్పుడు నేను చేసింది ఏంది, ఎంఏ ఇంగ్లీష్ రెగ్యులర్. సారీ, నాది ఎంఏ ఇంగ్లీష్ సెల్ఫ్ ఫైనాన్స్. నేను చేసింది ఎంఏ ఇంగ్లీష్. ఎంఏ ఇంగ్లీష్ లో రెగ్యులర్ లో సీట్ వచ్చిన వాళ్ళు మా ఫ్రెండ్స్ ఉన్నారు. అందరూ ఒకటే క్లాస్ ఉంటారు. ఒక క్లాస్ లో 40 మంది ఉన్నారంటే 40 మందిలో కొంతమంది రెగ్యులర్ సీటు, కొంతమంది సెల్ఫ్ ఫైనాన్స్ సీటు, కొంతమంది పేమెంట్ సీట్ ఉంటారు. అందరూ మిక్స్ అయ్యి ఒకటే క్లాస్ లో ఉంటారు. కానీ ఒక్కొక్క సీట్ ఒక్కొక్కలా ఉంటుంది అంతే. ఒక్కొక్క స్టూడెంట్ కి ఒక్కొక్క సీట్ అట్లా ఉంటుంది అన్నట్టు. సో ఇప్పుడు రెగ్యులర్ సీట్ వస్తే 14,500 ఉంటుంది ఎంఏలో. ఎంఏలో ఏదైనా సరే, ఎంఏ హిస్టరీ, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ తెలుగు, ఇంగ్లీష్, హిందీ అన్ని ఉన్నాయి ఎంఏలో, అన్ని కోర్సెస్. సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ వస్తే 21,700 సంథింగ్ ఏదో ఉంటుంది. 21,800, 21,700 ఏదో ఉంటుంది. 21,000 చేంజ్ ఉంటుంది. ఈ 21,000 ఫీజు ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేసిన అంటే ఎంఏ ఇంగ్లీష్ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ నాది అండర్ ఉస్మానియా. ఎంఏ ఇంగ్లీష్ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ వచ్చింది. సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ వస్తే స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ అని చెప్పినా కదా, స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ అని చెప్తే స్కాలర్షిప్ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ అయినా సరే, పేమెంట్ సీట్ అయినా సరే తెలంగాణ గవర్నమెంట్ స్కాలర్షిప్ మనకి 20,000 ఇస్తుంది కోర్స్ ఫీజు కింద. దాన్ని మనం ట్యూషన్ ఫీజు అంటాం. ఏమంటాం, ట్యూషన్ ఫీ. ట్యూషన్ ఫీ అనేది ఏంటంటే కోర్స్ ఫీ, కాలేజ్ ఫీ. ఇది ఎంత ఇస్తుంది తెలంగాణ గవర్నమెంట్, 20,000 ఇస్తుంది అరౌండ్. ఓకేనా, అరౌండ్ 20,000 ఇస్తుంది, అప్ టు 20,000 ఇస్తుంది. క్లియర్. సో 20,000 వరకు గవర్నమెంట్ ఇస్తుంది. 20,000 కంటే ఎక్కువ ఫీజు ఉంటే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ కానీ, పేమెంట్ సీట్ కానీ, ఆ ఎక్కువ ఫీజు మనం కట్టాలి. గవర్నమెంట్ 20,000 ఇస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎక్కువ ఎంత ఉంది, ఇప్పుడు 21,800 అనుకుంటే ఎక్కువ 1,800 ఉంది. ఓకేనా. ఆ ఎక్కువ ఉన్న 1,800 నేను కట్టాలి, ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా. సో నేను 2 years పీజీ చేసిన ఎంఏ ఇంగ్లీష్ సెల్ఫ్ ఫైనాన్స్. ఎంఏ ఇంగ్లీష్ సెల్ఫ్ ఫైనాన్స్ నేను 2 years పీజీ చేస్తే ఫస్ట్ ఇయర్ ఏమో గవర్నమెంట్ 20,000 ఇచ్చింది. ఓకేనా. సో ఇక్కడ ఎక్స్ట్రా ఎంత ఉంది, 1,800 ఎక్స్ట్రా ఉంది. సో ఈ 1,800 నేను కట్టాలి అంతే. నెక్స్ట్ చూసుకుంటే సెకండ్ ఇయర్ లో 20,000కి అప్ టు 20,000 అని చెప్పిన కదా, 20,000 ఇవ్వలే నాకు, 18,000 ఇచ్చింది. ఒక్కొక్కసారి ఏం చేస్తా అంటే 18,000, 19,000, 20,000 అట్లా రిలీజ్ చేస్తుంది. 20,000 పక్కా అయ్యేది, ఒక్కొక్కసారి 18,000 కూడా ఇస్తుంది డబ్బులు లేకపోతే. ఓకేనా. సో 18,000 ఇచ్చింది నాకు. 18,000 ఇస్తే ఎంత, ఇంకో 2,000 అయింది 4,000. సో 3,800 అయింది. సో ఎంఏ ఇంగ్లీష్ సెల్ఫ్ ఫైనాన్స్ చేయడం వల్ల నాకు ఒక రెగ్యులర్ స్టూడెంట్ కి ఫీజు 0. నేను ఒక ఎంఏ ఇంగ్లీష్ సెల్ఫ్ ఫైనాన్స్ స్టూడెంట్. సో నాకు ఎంత కలిగింది, ఫస్ట్ ఇయర్ లో 20,000 వచ్చినాయి గవర్నమెంట్ నుంచి, 1,800 తక్కువ పడ్డది, నేను ఆ 1,800 కట్టుకున్నా. నెక్స్ట్ సెకండ్ ఇయర్ లో 18,000 వచ్చింది, యాక్చువల్ ఫీజు 21,700, 800 ఉంటుంది. సో మిగిలిన 3,800 ఎక్స్ట్రా నేను కట్టుకున్నా. సో ఫస్ట్ ఇయర్ లో 1,800, సెకండ్ ఇయర్ లో 3,800, అవి రెండు నేను కట్టుకున్నా. ఎంఏ రెగ్యులర్ కి ఎంఏ సెల్ఫ్ ఫైనాన్స్ కి డిఫరెన్స్ ఏంటంటే గిదే. సో ఒక 5,000 చిల్లర, 5,000 చేంజ్. ఆ 5,000 చేంజ్ అనేది నేను కాలేజీకి ఫీజు కట్టినా. ఓకే, అర్థమైంది కదా. ఈ 5,000 చేంజ్ అనేది సెల్ఫ్ ఫైనాన్స్ స్టూడెంట్ నేను కట్టినా. రెగ్యులర్ స్టూడెంట్ కి ఫీజు 0, నేనేమో 5,000 ఎక్స్ట్రా కట్టినా అన్నట్టు అంతే. ఇద్దరికి స్కాలర్షిప్ వస్తుంది. నాకు గవర్నమెంట్ ఒక 5,000, 6,000 తక్కువ రిలీజ్ చేసింది అంతే. రెగ్యులర్ సీట్ వాళ్ళకి మనకి ఫీజు అనేది ఉండదు.
ఇక మెస్ బిల్ అంటారా, ఎవరికైతే క్యాంపస్ లో సీట్ వస్తుందో, దట్ మేబీ ఉస్మాన్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, లేదంటే శాతవాహన యూనివర్సిటీ, జేఎన్టీహెచ్, కోర్టు మీన్స్ ఏ యూనివర్సిటీ అయినా సరే మనకి దానికి సంబంధించి ఎవ్రీ మంత్ 1500 మెస్ బిల్ ఇస్తుంది గవర్నమెంట్. ఇది మళ్ళీ ఓన్లీ క్యాంపస్ ఉన్న వాళ్ళకే. నేను ప్రైవేట్ కాలేజీలో సీట్ వచ్చింది నాకు బిల్ ఇస్తా అంటే ఇయ్యది. స్కాలర్షిప్ 5000 ఇస్తుంది సంవత్సరానికి, అంతే. స్కాలర్షిప్ సంవత్సరానికి 5000 ఇస్తుంది, 5000 నువ్వు ఏమైనా చేసుకో. లేదంటే బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్ ఉంటాం కదా మనం, ప్రైవేట్ కాలేజీలో గవర్నమెంట్ కాలేజీలో సీట్ వస్తే క్యాంపస్ హాస్టల్ ఏముండే, బయట బీసీ హాస్టల్లో, ఎస్సీ హాస్టల్లో ఉంటాయి. ఆ బీసీ, ఎస్సీ హాస్టల్ ఉంటే మనకి జీరో ఫీజు, మనకు వచ్చే స్కాలర్షిప్ వాళ్ళే తీసుకుంటారు, జీరో ఫీజు. ఓకే. ఎవరికైతే మెయిన్ క్యాంపస్ లో సీట్ వస్తుందో లేదా సబ్ క్యాంపస్ లో సీట్ వస్తుందో, ఉస్మాన్ యూనివర్సిటీ సబ్ క్యాంపస్ ఉంది, సైఫాబాద్ సైన్స్ కాలేజ్, సికింద్రాబాద్ పీజీ కాలేజ్, లేదంటే కోటి మీన్స్ రెడ్డి యూనివర్సిటీ అండ్ నిజాం కాలేజ్ ఉంది, ఉస్మానియా మెయిన్ క్యాంపస్ ఉంది, అండ్ రిమైనింగ్ కాకతీయ యూనివర్సిటీ ఉంది, తెలంగాణ యూనివర్సిటీ. ఇవన్నీ యూనివర్సిటీస్లలో నార్మల్ గా చూసుకుంటే ఏ యూనివర్సిటీలో సీట్ వచ్చినా సరే ఎవ్రీ మంత్ 1500 మెస్ బిల్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది. ఇది రెగ్యులర్ సీట్ అయినా సరే, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ అయినా సరే, పేమెంట్ సీట్ అయినా సరే, ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్, కాకతీయ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్, తెలంగాణ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ లో సీట్ వచ్చిందంటే, మీరు క్యాంపస్ హాస్టల్లో ఉంటున్నారంటే ఎవ్రీ మంత్ 1500 మెస్ బిల్ మనకి గవర్నమెంట్ ఇస్తుంది. ఇది ఎవరికైనా సరే, రెగ్యులర్ సీట్ అయినా, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ అయినా, పేమెంట్ సీట్ అయినా. ఇది కాకుండా మనం ఎవ్రీ మంత్ ఒక 8 to 10K గవర్నమెంట్ కట్టాలి. 8 to 10K ఎంత కట్టాలి? 8 to 10K మెస్ డిపాజిట్ అన్నట్టు. ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ సీట్ వచ్చింది, కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు మెస్ బిల్లు 8000, 9000 కట్టాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీలు 8000, బీసీలు 9000, ఓసీలు 10,000 కట్టాల్సి ఉంటుంది. అది ఒక ఇయర్కి 9000 కట్టాలి. సెకండ్ ఇయర్ లో 9000 కట్టాలి. అన్ని యూనివర్సిటీలకు అంతే, 9000, 10,000 ఉంటుంది. అది ఒక ఇయర్కి కట్టాలి. అది కడితే అది సరిపోదు కదా, సంవత్సరం మొత్తానికి 9000 మనం కట్టింది ఏం సరిపోతుంది. అది కడితే నెక్స్ట్ మనం కట్టాల్సిన అవసరం లేదు, ఇయర్లీ 9000 అంతే. నెక్స్ట్ రిమైనింగ్ ఎవ్రీ మంత్ గవర్నమెంట్ 1500 మెస్ బిల్ ఇస్తుంది, అది వాళ్ళే ఇక హాస్టల్కి వెళ్ళిపోతుంది. క్లియర్? ఇది రెగ్యులర్ సీట్ వచ్చినా, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ వచ్చినా, పేమెంట్ సీట్ వచ్చినా, క్యాంపస్ లో సీట్ వస్తే స్కాలర్షిప్ అందరూ అప్లై చేసుకోవచ్చు, మెస్ బిల్ అందరికి వస్తుంది. ట్యూషన్ ఫీజు కూడా సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి వస్తుంది, పేమెంట్ సీట్ అయినా వస్తుంది. కానీ మనకు 20,000 గవర్నమెంట్ ఇస్తుంది అన్నట్టు, రిమైనింగ్ ఎక్స్ట్రా మనం కట్టుకోవాలి. సేమ్ థింగ్ సింపుల్. ఎంకామ్ కి ఫీజు ఎంత ఉంటుంది అంటే 30,000 మీదనే ఉంటుంది. 33,000 ఏమో ఉంటుంది, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, 33,000 ఏమో ఉంటుంది. ఈ ఎంఎస్సి కూడా అంతే, 33,000, 35,000 ఉంటుంది. ఇక్కడ ఏంది, ఈ 30,000 ఇన్కమ్ ఫీజు ఉంటే మనకు గవర్నమెంట్ ఇచ్చేది ఎంత? 20,000. ఆ మీద 10,000 మనం కట్టాలి. నెక్స్ట్ ఎంఎస్సి కోర్సెస్ లో 33,000, 35,000 ఉంటుంది. ఆ 33,000 కోర్స్ ఫీజు ఉంటే గవర్నమెంట్ ఎంత ఇస్తుంది? ట్యూషన్ ఫీజు. ట్యూషన్ ఫీజు అంటే కోర్స్ ఫీజే. సో ట్యూషన్ ఫీజు అన్న కోర్స్ ఫీజు అన్న ఒకటే. మనకి స్కాలర్షిప్ అప్లికేషన్ లో ట్యూషన్ ఫీజు అని రిలీజ్ అవుతుంది, ఆ ట్యూషన్ ఫీజే కోర్స్ ఫీజు. సో 20,000 గవర్నమెంట్ ఇస్తుంది. 20,000 గవర్నమెంట్ ఇస్తే 33,000 యాక్చువల్ ఫీజు ఉంది, 20,000 గవర్నమెంట్ ఇచ్చింది, ఎక్స్ట్రా 13,000 మనం కట్టాలి. ఇది పర్ ఇయర్ కి, పర్ ఇయర్ ఫీజు. ఇప్పుడు ఇన్కమ్ కి 30,000 ఫీజు ఉంది, 30,000 ఫీజు ఉంటే 20,000 గవర్నమెంట్ ఇస్తుంది, మనం ఎక్స్ట్రా 10,000 మనం కట్టాలి, ఇది మైనస్ అన్నట్టు. అర్థమైందా? సో ఈ విధంగా అంతే. మీరు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ వస్తే అందరికీ హాస్టల్ ఇస్తారు, ముందే చెప్తున్నా. సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ అయినా, పేమెంట్ సీట్ అయినా, రెగ్యులర్ సీట్ అయినా, ఉస్మానియా మెయిన్ క్యాంపస్ లో సీట్ వచ్చింది, సబ్ క్యాంపస్ లో సీట్ వచ్చింది, లేదంటే కాకతీయ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్, తెలంగాణ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన, ఎక్కడ ఏ యూనివర్సిటీ సీట్ వచ్చినా సరే ఇస్తారు. స్టార్టింగ్ ఏమని చెప్పినా సరే తర్వాత ఇస్తారు. ఎందుకంటే రెగ్యులర్ స్టూడెంట్స్ కంటే సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళు కూడా ఉంటారు, చాలా మంది ఉంటారు. 100 మంది ఉన్నారంటే అలా 30-40 సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఉంటాయి. సో హాస్టల్లో ఖాళీలు ఉంటాయి, ఫస్ట్ రెగ్యులర్ వాళ్ళకి ఇస్తారు, తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి ఇస్తారు. లైవ్ ఎగ్జాంపుల్ నేనే ఎంఏ ఇంగ్లీష్ సెల్ఫ్ ఫైనాన్స్ చేసిన, క్యాంపస్ హాస్టల్లో 2 years ఉన్నా. ఈ ఇయర్ 2025 లో సిపికే రాసిన వాళ్ళు కూడా ఉన్నారు సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళ హాస్టల్లో, 24 వాళ్ళు కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ నార్మల్ గా మనకి మెన్షన్ చేస్తారు సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి హాస్టల్ ఏమని చెప్పేసి, తర్వాత ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే హాస్టల్ మొత్తం ఖాళీగానే ఉంటుంది, సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి పోకపోతే. రెగ్యులర్ వాళ్ళకి మాత్రమే ఇస్తారంటే అట్లా ఏమి ఉండదు, తర్వాత ఇస్తారు. ఫస్ట్ ప్రియారిటీ రెగ్యులర్, వాళ్ళకి నిండిన తర్వాత నెక్స్ట్ సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళందరికీ ఇస్తారు. ఈ విధంగా మనకు ఉంటుంది అన్నట్టు. క్లియర్? అర్థమైంది కదా క్లియర్ గా? సో ఇది ఇప్పుడు స్కాలర్షిప్ రాని వాళ్ళు, పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే స్కాలర్షిప్ రాదు. అండ్ నెక్స్ట్ అదర్ స్టేట్ స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ రాదు. వాళ్ళు ఏం చేస్తారు, ఈ రెగ్యులర్ సీట్ 14,500 సీట్ వచ్చింది అనుకో మొత్తం కట్టాలి, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ 21,800 వచ్చింది అనుకో మొత్తం కట్టాలి, ఇన్కమ్ లో నార్మల్ గా 30,000 ఉంది అనుకో మొత్తం కట్టాలి, ఎంఎస్సీలకు అంతే 33,000 మొత్తం కట్టాలి ఫీజు. సో ఇది రెగ్యులర్ సీటు, ఇలా కూడా సెల్ఫ్ ఫైనాన్స్ ఉంటుంది. ఇన్కమ్ సెల్ఫ్ ఫైనాన్స్, ఎంఎస్సీ సెల్ఫ్ ఫైనాన్స్, ఎంఎస్సీ రెగ్యులర్, ఎంఎస్సీ పేమెంట్ అని ఉంటుంది. నార్మల్ గా ఎంఎస్సీ రెగ్యులర్ అయినా సెల్ఫ్ ఫైనాన్స్ అయినా అంతే, మినిమం 30,000 పక్కా ఉంటుంది ఫీజు, గుర్తుపెట్టుకోరు. సో ఇదే అన్నట్టు మెయిన్ గా. ఎంఎస్సీలో కూడా సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్, పేమెంట్ సీట్స్ ఉంటాయి, గంతే ఉంటుంది, 30-35,000 ఉంటుంది. ఇన్కమ్ లో కూడా సెల్ఫ్ ఫైనాన్స్ ఉంటాయి. ఇది ఒకటి ముచ్చట ఏంటంటే ఎంఎస్సి కోర్సెస్ చాలా వరకు సెల్ఫ్ ఫైనాన్స్ లోనే ఉంటాయి. రెగ్యులర్ లో కొన్ని కోర్సెస్ అసలు రెగ్యులర్ ఉంటాయి, మొత్తం సెల్ఫ్ ఫైనాన్స్ ఉంటాయి. కొన్ని కోర్సెస్ రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ కూడా ఉంటాయి, మోస్ట్లీ సెల్ఫ్ ఫైనాన్సే ఉంటాయి. సో 35,000 ఫీజు ఉంది, 33,000 ఫీజు ఉంది అంటే 20,000 గవర్నమెంట్ ఇస్తుంది, ఎక్స్ట్రా 13,000 మనం కట్టాలి పర్ ఇయర్ కి, గుర్తుపెట్టుకోరు. ఇది స్కాలర్షిప్ ఉన్న వాళ్ళకి. స్కాలర్షిప్ రాని వాళ్ళకి, పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ స్కాలర్షిప్ రాదు, నాన్ లోకల్స్ వేరే స్టేట్ వాళ్ళకి స్కాలర్షిప్ రాదు, వాళ్ళు ఈ ఫీజు అంతా కట్టాలి. అండ్ ఇప్పుడు కొత్తగా ఏం తెచ్చారంటే, ఇప్పుడు నా అదర్ స్టేట్ పీపుల్ కి అయితే 50,000 పర్ ఇయర్, 50K పర్ ఇయర్ అది చేసారు. మొన్న నాకు తెలిసిన సిస్టర్ ఎంఏ సోషియాలజీ
ఉస్మానియా మెయిన్ క్యాంపస్ 50,000 కట్టింది. ఇలా సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత యాక్చువల్ ఫీజు 21,000 ఏమో ఉంటుంది. వాళ్ళు వేరే స్టేట్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఫీజు ఉంది, మనకేం సంబంధం లేదు. మన తెలంగాణ లోకల్ అయితే ఏం కాదు, కానీ వేరే స్టేట్ వాళ్ళకి ఫీజు ఎక్కువ ఉంది. అలాట్మెంట్ అయిన తర్వాత మొత్తం 50,000 కడితేనే సీట్ కన్ఫర్మ్ అవుతుంది. అర్థమైంది కదా ఇది. సో తెలంగాణ లోకల్స్కి ఎట్లుంటుంది, స్కాలర్షిప్ రాని వాళ్ళకి ఆ 20,000 మొత్తం ఫీజు కట్టాలి. ఎంఎస్సీ అయితే 30,000 మొత్తం ఫీజు ఒకటేసారి కట్టాలి ఆన్లైన్లో. సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఆ ఫీజు మొత్తం కడితేనే సీట్ కన్ఫర్మ్ అయితే తర్వాత కాలేజీలో జాయిన్ కావాలి. ఇప్పుడు నాకు తెలంగాణ, నాకు స్కాలర్షిప్ ఉంది, నాకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది, తెలంగాణ లోకల్ అనుకుంటే జస్ట్ ఒక 800 కడితే సరిపోతుంది అంతే. నీకు ఎంఎస్సీ సీట్ రాని, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ రాని, పేమెంట్ సీట్ రాని, రెగ్యులర్ సీట్ రాని, ఇన్కమ్ సీట్ రాని, ఎంఎస్సీ ఎంఏ రాని, ఏ సీట్ వచ్చినా సరే స్కాలర్షిప్ వస్తుంది అంటే నీకు మొత్తం సీట్ 800 కట్టి ఆన్లైన్లో సీట్ కన్ఫర్మ్ చేసుకొని కాలేజీలో పోయి జాయిన్ కావాలి. అంతే ఉంటుంది అన్నట్టు. క్లియర్? ఏమన్నా డౌట్ ఉంటే కింద కామెంట్ పెట్టండి. వీడియో చాలా లెంత్ అయింది అనుకుంటున్నా, బట్ ఇన్ఫర్మేటివ్ వీడియో. అంతే, ముందే చెప్పిన మొత్తం వీడియో చూడాలని చెప్పేసి. ఇదంతా చూసిన తర్వాత కూడా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ పెట్టండి. చెప్పిన కదా యాప్ డౌన్లోడ్ చేసుకోరి. దానికి సంబంధించి ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకొని సిపి గెట్ గైడెన్స్ లో జాయిన్ అయ్యి మీ డౌట్లన్నీ కామెంట్ అక్కడ మెసేజ్ చేయరు, రిప్లై ఇస్తా. ఉన్నా అంటే ఆల్రెడీ క్లారిటీగా చెప్పినట్టు. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి, అండ్ ఛానల్ని మన వాళ్ళందరికీ షేర్ చేయండి. డన్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్, ఆల్ ది బెస్ట్. షెడ్యూలింగ్ రాలే, షెడ్యూల్ వచ్చిన తర్వాత నేను వీడియో చేస్తా.